విశాఖ జిల్లా సీతమ్మధారలో ఏఎంజీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిలో చెట్టు కూలి మహిళ మృతి చెందింది. స్కూటీపై వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు, ట్రాక్టర్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతురాలిని అదే వీధికి చెందిన పూర్ణిమగా గుర్తించారు. మృతురాలి భర్త సాయిబాబా తుని ఎస్బీఐ బ్యాంకులో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుమారు 11 గంటలకి సమయంలో ఎక్కడ కూడా గాలి గాని వర్షం గాని ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఒక చెట్టు రోడ్డు మీదకి వాలి ఉన్న కొమ్మలు పడిపోయి, పెద్ద ఎత్తున కొమ్మలు ఉన్నాయి బాగా లావుగా, అది పడిపోయి కింద ఒక మహిళ గారు చనిపోవడం జరిగింది. ఆవిడ పేరు పూర్ణిమ గారు. ఆవిడ హస్బెండ్ తునిలో చీఫ్ మేనేజర్ గా ఎస్బీఐలో పనిచేస్తున్నారు. ఆయన పేరు సాయిబాబా గారు. వారికి ఒక అబ్బాయి ఉన్నారు, ఇతర రాష్ట్రంలో చదువుతున్నారు. కానీ చాలా అత్యంత దురదృష్టకరమైన సంఘటన. ఒక హాఫ్ మినిట్ గానే లేట్ అయినా, లేకపోతే ముందుగా వెళ్ళిపోయినా ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవారు. కానీ చాలా అత్యంత దురదృష్టకరము. కరెక్ట్ గా ఆవిడ వెళ్ళేటప్పుడే ఆ చెట్టు పడిపోవటము, దాని పక్కనే ఒక ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్ పైన కూడా పడింది. కాకినాడ జిల్లాలో అకాల వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన